చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. అంటే చిన్న పెద్ద అంటే వాళ్ళు చిన్న పెద్దలు పుస్తకాలను బట్టి పెద్ద పుస్తకాలు ఉంటాయి, పెద్ద ప్రవక్తలని, చిన్న పుస్తకాలను చిన్న ప్రవక్తలని అన్నారు. ప్రవక్తలందరూ ప్రవక్తలే, చిన్న పెద్ద తేడా ఏం లేదు. ప్రవక్తలందరూ ప్రవక్తలే. కాకపోతే కొంతమంది రాసిన ప్రవక్తలు పుస్తకాలలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పెద్ద ప్రవక్తలు అన్నారు. కొంతమంది రాసినటువంటి పుస్తకాలలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, అందుకే వారిని చిన్న ప్రవక్తలు అన్నారు. అంటే పుస్తకాలలో పెద్ద పుస్తకాలు, చిన్న పుస్తకాలు ఉండడం వల్ల పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నారు తప్ప ప్రవక్తలందరూ ఒకటి. ప్రవక్తలలో తేడా చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రవక్తలందరూ ప్రవక్తలే. ప్రవక్తలలో చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త లేదు. కానీ వాళ్ళు రాసిన పుస్తకాలను బట్టి, ఆ పుస్తకాల మెజర్మెంట్ ని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని అన్నారు.